ఫస్ట్ ఇది బాబిన్ కేస్ పెట్టాలి. బాబిన్ కేస్లో దారం ఇలా వస్తుంది చూడండి. ఎక్కువ దారం వదలొద్దు, కొంచెమే వదలాలి. ఎక్కువ వదిలేస్తే షట్టర్లో ఎరికిపోతుంది, మెషిన్ జామ్ అవుతుంది. ఈ హోల్ పైకి ఉండాలి. ఇంకా బాబిన్ కేస్ పెట్టినప్పుడు సౌండ్ కూడా రావాలి మనకు చూడండి. ఇట్లా లాక్ అయినట్టు సౌండ్ వస్తుంది, సౌండ్ రావాలి. ఫస్ట్ ఇది దారం పెట్టడం చూడండి. ఈ 3 హోల్స్ ఉంటుంది, ఏదైనా ఒకటి హోల్లో పెట్టుకోవచ్చు మనం. ఇట్లా దీనికి మంచిగా పట్టుకొని ఇక్కడ చూడండి మెయిన్ ఇది ఉంటుంది. దీని మధ్యలో వెళ్ళాలి దారం. సైడ్కి ఇట్లా సైడ్కి వస్తే కుచ్చులు వస్తుంది, ఇట్లా సైడ్కి వెళ్ళిపోతే కుచ్చులు వస్తుంది, కుట్టు సరిగా రాదు. ఇది ఇక్కడ ఉంటుంది చూడండి, ఈ ప్లేట్స్ ఉంటుంది, ఈ ప్లేట్స్ లోపలికి వెళ్ళాలి, ఇట్లా వస్తుంది. ఇది అడ్జస్ట్మెంట్ కూడా చూడాలి. మనం ఎక్కువ టైట్ ఉంటే కూడా దారం తెగిపోతుంది, లూజ్ ఉంటే కుట్టు మంచిగా రాదు, మీడియం ఉండాలి ఇది. ఇంకా ఇది పైకి తీసుకొని దీంట్లో వేయాలి దారం. ఇటు నుంచి అటు సైడ్ వేయాలి, ఇట్లా వేసి అటు సైడ్ తీయాలి. ఇది మనకు ఆప్షన్ ఉంటుంది, దీంట్లో వేయాలంటే ఇంకా బెస్ట్ ఉంటుంది, వేయకపోతే కూడా ఏం కాదు. ఇక్కడ డైరెక్ట్ సూదిలో వేసేయాలి. సూదిలో దారం ఇక్కడ నుంచి వేస్తారు, ఇటు నుంచి వేస్తే ఉల్టా అవుతుంది. ఇంత దారం పట్టుకొని ఈ వీల్ చేతి తిప్పి కింది దారం పైకి తీసుకోవాలి. ఇది కంపల్సరీ చేయాలి, ఇట్లా చేయకపోతే దారం ఇరుకుతుంది మషిన్. ఇట్లా పెట్టి క్లాత్ 2 దారాలు ఉంటుంది కదా, మనం కిందిది పైది దారం ఉంటుంది, ఇది వెనుక పట్టుకొని క్లాత్ పెట్టి చేతితో దారం పెట్టుకొని ఇట్లా చేతితో తిప్పుకోవాలి. చిన్న గుట్టు పెద్ద గుట్టు చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇది ఎల్ టైప్ లివర్ ఉంటుంది, దీనికి ప్రెస్ చేయాలి. దాని తర్వాత ఇది టైమర్ స్టార్ట్ చేయాలి. 1 2 3 మీద పెట్టుకోవచ్చు. 2.5 నార్మల్ స్టిచ్చింగ్ వస్తుంది, మీడియం సైజ్. ఇది పైకి ఉండాలి. ఇది చేస్తే రివర్స్ అవుతుంది. ఇది ఉంది కదా, ఇది చేస్తే మనకు రివర్స్ అవుతుంది, ఫ్రంట్ ఫార్వర్డ్. స్టిచ్చింగ్ అయినాక పాదం లేపి క్లాత్ బయటికి తీయాలి, అట్లనే నడిపేయద్దు. చూడండి ఈ ఫినిషింగ్ ఉంటుంది. షార్ట్ కట్ అయిపోయింది.